3-1 సెమిస్టర్, అది ఇంకా దారుణం. అది 2 years పోయి రాయమంటే ఏం రాస్తాం, రాయలేం కదా. ఫ్యాకల్టీకి మీకు రేపు బాగాలేదనుకో ఏం చెప్పలేము. ఒకవేళ ఇంటర్న్షిప్ అంటే ఏంటో తెలీదు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అక్కర్లేదు, మాకు టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, జాబ్ కొట్టేస్తామంటే అవ్వదు. టెక్నికల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. బట్ పెయిడ్ ఇంటర్న్షిప్ ఏంటంటే మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ కానీ లేకపోతే థర్డ్ ఇయర్ కానీ అయితే రెజ్యూమే కంపల్సరీ క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు 3-2 నుంచి కానీ లేకపోతే 4-1 నుంచి కానీ ప్లేస్మెంట్ స్టార్ట్ అయిపోతాయి. కానీ లిస్ట్ చిన్నదే ఉంటుంది. మిగతా వాళ్ళు చూస్తే ఇంకా 5 స్టార్ చాక్లెట్ అంత ఉంటుంది లిస్ట్. 10 వేసి 8 వేసి 7 వేసి పెడతారు. ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు రాకపోతే ప్రస్తుతానికి ఇంకా రాదు, నేర్చుకుంటాను అనడం వేరు, నాకు రాదు ఇప్పుడు ఏంటి అనడం వేరు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో అంతా షూట్ చేసాక నాకే అనిపించింది అనమాట, నేను ఇంజనీరింగ్ లో చదువుతున్నప్పుడు ఇలాంటి వీడియో ఒకటి వచ్చి ఉంటే బాగుంటుందని. రాలే, బట్ నా జర్నీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఒక వీడియో చేస్తున్నా. నా జర్నీ నుంచి మీరు ఏదైనా కొద్దిగా నేర్చుకోవచ్చు అని ఈ వీడియోలో చాలా కాన్సెప్ట్స్ టచ్ చేశాను అనమాట. అసలు ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్, స్కిల్స్, సెమిస్టర్ బ్యాక్లాగ్స్, రెజ్యూమే మిస్టేక్స్, ప్లేస్మెంట్ జర్నీ, నా ప్లేస్మెంట్ జర్నీ, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసా ఈ వీడియోలో. అసలు బీటెక్ లైఫ్ ఎలా ఉండేది నాది, బీటెక్ నుంచి ఇప్పుడు కంపెనీలోకి ఎలా జాయిన్ అయ్యా, ఒక కంప్లీట్ ప్రాసెస్ అనమాట. సో అన్ని కవర్ చేశాననే అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా మిస్ అయ్యాను అని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. మీకు నా జర్నీ చెప్పడం కన్నా ముందు అసలు ఫస్ట్ నా గురించి చెప్తా. అసలు నేను ఎవరు, ఎక్కడ పుట్టా, ఎక్కడ పెరిగా, నా బీటెక్ అంతా ఎక్కడ జరిగింది, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నా పేరు జశ్వంత్. నేను పుట్టి పెరిగిందంతా వైజాగే. నా బీటెక్ అంతా గీతం కాలేజ్ లో సిఎస్సి బ్రాంచ్ నాదే. ఓకే, వైజాగ్ బ్రాంచ్ గీతం. సో సిఎస్సి బ్రాంచ్ లో ఏంటి అంటే ఇప్పుడు ఉన్నట్టు మనకి అన్ని స్పెషలైజేషన్స్ లేవు. నేను చదువుతున్నప్పుడు నా 2019 to 2023 బ్యాచ్. సో అప్పుడు జస్ట్ సిఎస్సి అంటే కోర్ సిఎస్సి, స్పెషలైజేషన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విత్ డేటా సైన్స్, విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ డేటా సైన్స్, ఇలా ఎన్ని లేవు. సిఎస్సి అంటే కోర్ సిఎస్సి. సో అదే జాయిన్ అయిపోయా. 4 years ఇంకా కళ్ళు మూసి తెరిసే లోపు 4 years అయిపోయింది. క్యాంపస్ లో జాబ్ వచ్చింది, క్యాంపస్ ప్లేస్మెంట్ లో సెలెక్ట్ అయిపోయా. అండ్ ఫైనల్ గా ఈ రోజు ఇక్కడ ఉన్నా అనమాట. సో ఇది నా బేసిక్ ఇంట్రో. సో ఇప్పుడు ఒకటి టచ్ చేస్తా. ఫస్ట్ నా కాలేజ్ లైఫ్. నాది 2019 to 2023 బ్యాచ్ అనమాట. 2019 జూన్ లో జాయిన్ అయ్యా, 2023 జూన్ లో పాస్ అవుట్ అయ్యా. సో 4 years అవ్వడానికి 4 years అయినా కానీ 2 years నేను ఇంట్లోనే కూర్చున్నా. ఎందుకంటే నా బ్యాచ్ వాళ్ళు బాగా రిలేట్ అవుతారు కరోనా వైరస్ వల్ల. కరెక్ట్ గా ఫస్ట్ సెమిస్టర్, ఒక సెమిస్టర్ అయ్యింది, బీటెక్ లో అడ్జస్ట్ అవుతున్నాము, ఫ్రెండ్స్ వాళ్ళు వస్తున్నారు, కొద్దిగా అప్పుడప్పుడు ఇలా క్లాస్ బంక్ లైఫ్ స్టార్ట్ చేస్తాం అన్న టైంకి కరోనా వచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది. 1-2 స్టార్టింగ్ నుంచి, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచి థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వరకు మేము ఇంట్లోనే కూర్చున్నాం. అసలు ఒక కాలేజ్కి వెళ్ళింది లేదు, ఆ గ్యాదరింగ్స్ లేవు, ఆ కాలేజ్ ఫండ్ ఏం లేదు. ఆ 2 years ఉన్నది ఏదైనా కాలేజ్ ఫండ్ అంటే ఆన్లైన్ క్లాసులు అవుతుంటే మేము పక్క నుంచి కామెంట్లు అవి చేసుకునే వాళ్ళం అనమాట. అంటే ఇప్పుడు సార్ ఎవరినైనా కెమెరా ఆన్ చేసి ఆన్సర్ చెప్పమన్నారు అనుకోండి, మేము కరెక్ట్గా ఆడికే పింక్ చేసి నవ్వించేవాళ్ళమే, ఎందుకంటే ఆ డిస్ట్రాక్ట్ అవుతాడని. సో అలాంటి ఫన్ మూమెంట్స్ అయ్యే కదా. క్లాస్ బంక్స్, బయటికి వెళ్ళిపోయి బీచ్కి వెళ్ళడాలు, ఇలాంటివి ఏం లేవు ఆ 2 years. ఫైనల్ గా 3-1 లో మళ్ళీ కాలేజ్ ఓపెన్ అయ్యింది. మళ్ళీ 3-1 సెమిస్టర్, అది ఇంకా దారుణం. అది 2 years పోయి రాయమంటే ఏం రాస్తాం, రాయలేం కదా. ఏవో నానా కష్టాలు పడి అది చేసి ఇచ్చేసి ఫైనల్ గా చదువుకున్నాము, అయిపోయింది, ఆల్ క్లియర్ అయిపోయింది. సో 3-1 అయిపోయింది. 4-1 ఇంకా అసలు ఏం లేదు. మీకు కూడా 4-1 ఏం ఉండదు నాకు తెలిసినంత వరకు. సో 4-1 లో ఏంటి అంటే అంతా ప్రాజెక్ట్ పేరుతో బయటకు తిరగడానికి అయిపోద్ది. ఒక ప్రాజెక్ట్ చేస్తాము, చేసి చూపించాక వాళ్ళు వేయాల్సిన మార్కులు వేస్తారు. ఒకవేళ సార్కి మీకు ర్యాపో బాగుంటే, సార్కి మీకు ర్యాపో బాగాలేదనుకో, సార్ అంటే సార్ అనే కాదు, ఫ్యాకల్టీకి మీకు ర్యాపో బాగాలేదనుకో ఏం చెప్పలేము. సో నా కేసు ఏంటి అంటే మాకు అర్థం అవ్వలేదు, అతనితో ర్యాపో బాగుందా బాగాలేదా ఏం తెలీదు. మొత్తం మార్కులు అయితే తగ్గించారు. సో బాగాలేదని అర్థం మాకు. అసలు స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఎలా అంటే, సో ఫస్ట్ అసలు మీరు ఎట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. మీకు ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుందా, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుందా, లేకపోతే ఒక అప్లికేషన్ డెవలపర్ అవ్వాలనుందా, సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలనుందా. సో ఇది మీరు డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యాక యూట్యూబ్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. ఒకవేళ మీరు పైథాన్ కావాలంటే పైథాన్ ట్యుటోరియల్స్ ఉంటాయి, తెలుగులో కావాలంటే తెలుగులో కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు వెబ్ డెవలపర్ అవుదాం అనుకుంటే మన ఛానలే ఉంది, డామ్ వరకు కవర్ చేసాము. బేసిక్స్ నుంచి అసలు మీకు ఏం రాకపోయినా HTML దగ్గర స్టార్ట్ చేసి ఆల్రెడీ ఇప్పుడు డామ్ వరకు ఉన్నాం. సో అంటే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి కావాల్సిన స్కిల్స్ అన్ని ఆల్రెడీ కంప్లీట్ చేస్తాము. మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి వీడియోలు చూసుకోండి. సెల్ఫ్ ప్రమోషన్ కాదులే,
బట్ స్టిల్ చెప్తున్నా, ఒకవేళ జావాకి అయితే తెలుసుకో అని ఛానల్ ఉంది, పైథాన్ కి అయితే నిహార్ ఛానల్ ఉంది, సి లాంగ్వేజ్ కి అయితే స్వరూప్ ఛానల్ ఉంది. సో ఇలా ఒక్కొక్క లాంగ్వేజ్ కి ఒక్కొక్క ఛానల్స్ ఆల్రెడీ ఉన్నాయి తెలుగులో. మీరు ఇంక నేర్చుకోవడం ఒకటే బ్యాలెన్స్. వెళ్ళండి కుమ్మిండి చదవకూడండి. లేదు వెబ్ డెవలపర్ కాదు సాఫ్ట్వేర్ డెవలపర్ అవుతాము అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి జావా వాడతాము, సి లాంగ్వేజ్ వాడతాము, C++ వాడతాము, C# వాడతాము, ఇవన్నీ వాడతాము. సో ఈ వీటికి సంబంధించిన ట్యూటోరియల్స్ ఉంటాయి యూట్యూబ్లో, అది చూడండి. సో చూసుకొని మీ స్కిల్స్ బిల్డ్ చేసుకున్నాక ఏదో చూసాము ఒక రోజు గట్టి కూర్చొని మొత్తం వీడియో కంప్లీట్ చేసామంటే వీడియో కంప్లీట్ చేయడం కాదు కదా పాయింట్. అక్కడ వీడియో కంప్లీట్ చేయడం కన్నా ముందు స్కిల్స్ మీరు నేర్చుకోవాలి. ఒకసారి చూస్తే ఎవరికీ రాదు, మళ్ళీ 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 చూడాలి. అందులో ఎక్స్పీరియన్స్ లేదనుకోండి అసలు రాదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు పైథాన్ నేర్చుకున్నారు, పైథాన్ నేర్చుకున్నాక మీకు ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేవి అర్థమైపోతాయి. ఓకే, అసలు లూప్స్ అంటే ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్ ఏం చేస్తుంది, ఇఫ్ బ్లాక్ ఏం చేస్తుంది, లూప్స్లో ఫర్ లూప్ ఏం చేస్తుంది, వైల్ లూప్ ఏం చేస్తుంది, ఫంక్షన్స్ ఏం చేస్తుంది, ఇలాంటి ఫండమెంటల్స్ అన్నీ మీకు అర్థమైపోతాయి. సో మీరు పైథాన్ నేర్చుకోవడానికి మీరు ఒక 30 days కష్టపడితే జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి మీకు 10 days పడుతుంది. ఎందుకంటే కాన్సెప్ట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే 95% ఆర్ అబౌవ్ సేమ్. ఓకే, సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఫర్ లూప్ ఫంక్షనాలిటీ ఒకటే, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని ఐటరేట్ చేయడం. ప్రతి లాంగ్వేజ్లో ఇఫ్ ఎల్స్ బ్లాక్ ఒకటే, కండిషన్ చెక్ చేయడం. ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫంక్షన్ తాలూకు ఫంక్షనాలిటీ ఒకటే, సేమ్ కోడ్ని రీయూజ్ చేయడం. సో కాన్సెప్ట్స్ సేమే. మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎక్కడ తేడా వస్తుంది అంటే సింటాక్స్. సో మీకు ఓవర్ ది టైం కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి టైం తగ్గిపోతుంటుంది. ఫస్ట్ది నేర్చుకోవడానికి ఒక 30 days పడుతుంది, నెక్స్ట్ది నేర్చుకోవడానికి ఒక 15 days పడుతుంది, నెక్స్ట్ది నేర్చుకోవడానికి ఒక 10 days పడుతుంది. మీరు ఒక స్టేట్లో ఏమవుతుంది అంటే మీరు జస్ట్ ఒక వారంలోనే నేర్చేసుకుంటారు కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లన్నీ. సో స్టార్టింగ్ ఎప్పుడు కష్టంగానే ఉంటుంది, బట్ స్టిల్ నేర్చుకోండి. ఎందుకంటే అది నేర్చుకుంటేనే మీకు జాబ్లు వస్తాయి, జాబ్లు వస్తేనే కెరీర్ బాగుంటుంది. సో అది స్కిల్స్ మ్యాటర్. ప్రాజెక్ట్స్ ఏంటన్నా అంత ఇంపార్టెంట్, ప్రాజెక్ట్స్ చేసి తీరాలా కంపల్సరీగా అంటే జాబ్ కావాలంటే ప్రాజెక్ట్స్ చేయాలి. ఓకే, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీ క్లాస్లో ఒక 60 మంది ఉన్నారు, 60 members ఉన్నారు. సో ఆ 60 members-కి ప్లేస్మెంట్స్లో కూర్చునే ఛాన్స్ అయితే ఇస్తుంది మీ కాలేజ్. బట్ ఆ 59 members-ని, మిగతా 59 members కన్నా మీరు బెటర్ అని మీరు ఎలా చూపించుకోగలరు అంటే ప్రాజెక్ట్స్ వల్లే. ఆ ప్రాజెక్ట్ చిన్నదో పెద్దదో ఇట్ డజంట్ మ్యాటర్. ప్రాజెక్ట్ మిగతా 59 మంది దగ్గర లేదు, మీ దగ్గర ఉంది కాబట్టి మీరు డెఫినెట్లీ ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది మీకు. బట్ ఏ ప్రాజెక్ట్ చేస్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, ఏ ప్రాజెక్ట్ చేస్తే జస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది అన్నది మీకు వచ్చిన స్కిల్స్ బట్టి, మీరు నేర్చుకున్న స్కిల్స్ బట్టి మీరు డిసైడ్ అవ్వండి. మీరు ఏ ఇయర్లో ఉన్నా పర్లే, మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్నా పర్లే, సెకండ్ ఇయర్లో ఉన్నా పర్లే, థర్డ్ ఇయర్లో ఉన్నా పర్లే, ఫైనల్ ఇయర్లో ఉంటే మాత్రం డెఫినెట్గా చేయాలి. ఈ 3 years మాత్రం చేస్తే మీకు బాగా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. నేను చెప్పా కదా 2 years కరోనా హాలిడేస్లో పైథాన్ నేర్చుకున్న, ఏ ప్రాజెక్ట్స్ అవి బిల్డ్ చేశా. మా క్లాస్కి ఒక సెంట్రలైజ్డ్ అప్లికేషన్లా బిల్డ్ చేశా. ఓకే, క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ కాలం వాడామో, దాని తర్వాత ఇంక మళ్ళీ ఆపేసాం అనమాట. అది మెయింటైన్ చేయలేదు నేను. సో అది యాప్ షట్ డౌన్ చేసే అప్లికేషన్. దాని తర్వాత వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్నా. సో అది కూడా సేమ్ ఇలానే పైథాన్ లాగే ఈ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అనమాట. వెబ్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఏం చేయాలి, సో వెబ్ డెవలప్మెంట్కి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏం చేయాలి, ఇదంతా నేర్చుకున్నా. అప్పుడు దాని తర్వాత నేను కూడా మళ్ళీ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అవి బిల్డ్ చేశా. నాకు తెలిసి ఇప్పటికీ ఉంటుంది హోస్టింగ్లో. నేను ఇంకా హోస్టింగ్లో ఉంటే కింద లింక్ పెడతా. అసలు బేసిక్ అప్లికేషన్ అనమాట, బేసిక్. ఇప్పుడు మనం ఈ స్టోన్ పేపర్ సీజర్ వాడతాం కదా, సో ఆ స్టోన్ పేపర్ సీజర్నే నేను ఒక వెబ్ యాప్లా బిల్డ్ చేశాను అనమాట. ఓకే, అంటే కంప్యూటర్ మీ అపోనెంట్, మీరు ఏది కావాలంటే అది వేయచ్చు. సో గేమ్స్ ఏమే, పాయింట్లు పెరుగుతాయి, ఏ పాయింట్ వస్తే ఏ పాయింట్ ఎవరికి వెళ్తుంది, ఇది అంత కౌంట్ అవుతుంది, అంత అవుతుంది. సో ఒక బేసిక్ ప్రాజెక్ట్ బిల్డ్ చేశాను. సో దానివల్ల ఏంటి, నాకు ఇంకొద్ది స్కిల్స్ బిల్డ్ అయ్యాయి. దాని తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ చేసా, అలా కొన్ని ప్రాజెక్ట్స్ చేసేపోతే వెబ్ డెవలప్మెంట్లో బాగానే నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక ఫుల్ స్టాక్ వెబ్ అప్లికేషన్ డెవలపర్ అనమాట. చెప్పలేము, ఒక్కొక్క ప్రాజెక్ట్ మీకు ఒక్కొక్క విధంగా హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని నాకు ప్లేస్మెంట్ టైంలో కూడా హెల్ప్ అయ్యాయి. ఎందుకంటే ఇంటర్వ్యూయర్ చూస్తారు కూడా, ఏంటి ఈ ప్రాజెక్ట్స్ ఎలా చేశారు, ఆ ప్రాజెక్ట్స్ ఎలా చేశారు. సో మీరు ఇంకొకటి ఏంటి అంటే, ఆ టైంలో మాకు ChatGPT లేదు కాబట్టి మేము అసలు ఎంతో కష్టపడి చేసాం. ఎందుకంటే చెప్పినోడు లేడు, సేమ్ ఏజ్ గ్రూప్లో ఎవరు చెప్తాడు, ఎవరు చెప్పడు. ఎందుకంటే అందరికీ ఒకలాంటి నాలెడ్జ్ ఉంటుంది. సో సేమ్ ఏజ్ గ్రూప్లో లేరు, సీనియర్స్ తెలిసిన వాళ్ళు లేరు పెద్దగా అప్పట్లో, కాబట్టి వాళ్ళని అడగడానికి డౌట్లు లేవు. ఇంకా నేనే అలాగా ఒకటి నేర్చుకొని చేసుకున్నా. బట్ మీకు అలా కాదు, మీకు ChatGPT ఉంది ఇప్పుడు ప్రెసెంట్. సో ChatGPTని వాడుకోండి. సరే అన్న, ఇదంతా బాగానే ఉంది, అసలు ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేయాలి, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. అది పైథాన్ అయినా అవ్వచ్చు, జావా అయినా అవ్వచ్చు,
లేకపోతే జావా స్క్రిప్ట్ అవ్వచ్చు. వెబ్ డెవలప్మెంట్కి జావా స్క్రిప్ట్ బాగా హెల్ప్ అవుతుంది. సో మీకు ఏ స్కిల్ వచ్చో చూసుకోండి. సపోజ్ లెట్స్ సే మీకు పైథాన్ వచ్చు, యూట్యూబ్లోకి వెళ్ళి పైథాన్ ప్రాజెక్ట్స్ ఫర్ బిగినర్స్ అని కొట్టండి, లిస్ట్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఓకే, వీడియోలో ఫస్ట్ ఆడ అసలు ఎండ్ ప్రోడక్ట్ అంతా బిల్డ్ చేసాక, అప్లికేషన్ అంతా బిల్డ్ చేసాక ఫైనల్ అవుట్పుట్ అసలు అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందో అని మీకు స్టార్టింగ్లో చూపిస్తాడు. ఆ అప్లికేషన్ మీకు నచ్చిందా, ఓకే, ఆ వీడియో కంటిన్యూ అయిపోండి, లేదా ఇంకో వీడియో చూడండి, లేదా ఇంకో వీడియో చూడండి. లేదు అసలు నాకే ఒక ఐడియా ఉంది నేనే చేస్తాను అంటే ఏ పేజ్ తర్వాత ఏ పేజ్ రావాలి, మీరు అనుకుంటున్న అప్లికేషన్లో ఏ పేజ్లో ఎలాంటి ఫంక్షనాలిటీ ఉండాలి, పేజ్ లుక్ ఎలా ఉండాలి, సో ఇవన్నీ ఒక పేపర్ మీద గీసుకోండి. మీకు అది గీసుకున్నాక సగం మీకు ఐడియా వచ్చేస్తుంది, అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది, ఏం కొడితే ఏం అవ్వాలి, ఏ పేజ్ తర్వాత ఏ పేజ్ రావాలి, ఇదంతా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఐడియా వచ్చాక మీ ChatGPTకి చెప్పండి, సో నాకు ఈ పైథాన్ కోడ్ కావాలి ఈ రిక్వైర్మెంట్స్కి, ఈ పేజ్లో ఈ ఫంక్షనాలిటీ ఉంటుంది, ఈ ఫంక్షనాలిటీకి నువ్వు పైథాన్ కోడ్ నాకు ఇవ్వని చెప్పి మీ ChatGPTకి అడగండి, ప్రాంప్ట్ ఇవ్వండి, అది మీకు కోడ్ ఇస్తుంది. ఇచ్చాక కాపీ పేస్ట్ చేసేయకండి. కాపీ పేస్ట్ చేయడం కన్నా ముందు అర్థం చేసుకోండి. ఓకే, ఏ లైన్ ఏం పని చేస్తుంది, ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏ ఫంక్షనాలిటీ చేస్తుంది. సో ఇదంతా మీరు ఒకటి అర్థం చేసుకుంటేనే మీరు ప్రాజెక్ట్తో పాటు స్కిల్స్ కూడా బిల్డ్ అవుతాయి. లేకపోతే ప్రాజెక్ట్ ఏముంది భయ్యా, మనం ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఫ్రీ పైథాన్ ప్రాజెక్ట్స్ అని కొడితే వస్తాయి, కొన్ని 50 ఎన్నో వస్తాయి, దాంట్లో ఒకటి డౌన్లోడ్ చేసుకుంటారు, రెజ్యూమేలో పెడతారు, అంతే, సింపుల్. కాకపోతే అది మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరే చేయగలిగితే మిగతా 59 మెంబర్స్ కూడా చేయగలరు. ఆ డౌన్లోడ్ చేసుకుని రెజ్యూమేలో పెట్టేసుకునేది బిల్డ్ చేయండి, నేర్చుకోండి. కాపీ పేస్ట్ చేసుకున్నా సరే స్కిల్స్ నేర్చుకోండి. అప్పుడు మిగిలిన 59 మెంబర్స్ డౌన్లోడ్ చేసుకుని రెజ్యూమేలో పెట్టుకున్నా మీకు నాలెడ్జ్ ఉంటుంది మీ పైథాన్ ప్రాజెక్ట్ మీద. ఎందుకంటే ఇంటర్వ్యూవర్స్ అడుగుతారు, మీరు చేసిన ప్రాజెక్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మీకు ఇది ఎందుకు వచ్చింది, అది ఎలా చేశారు, ఏ టెక్ స్టాక్ వాడారు, లేకపోతే మీరు చేసిన అప్లికేషన్ నుంచి ఏదో ఒక ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. మీకు నాలెడ్జ్ లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా, సో అప్పుడు ఫేక్ అని తెలిసిపోద్ది. కాబట్టి చీట్ చేయకండి, హెల్ప్ తీసుకోండి ChatGPT నుంచి, బట్ చీట్ చేయొద్దు. చీట్ చేస్తే లాస్ట్కి మీరే బిస్కెట్ అవుతారు. ఫైనల్గా ఏంటంటే ప్రాజెక్ట్స్ అన్నది ఇంపార్టెంటే. సర్టిఫికేట్లు లేకపోతే మీకు జాబ్ ఇవ్వడు అని నేను చెప్పను, కానీ సర్టిఫికేట్స్ ఉంటే అదొక యాడెడ్ అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసినప్పుడు అది మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది కదా, సేమ్ అలానే సర్టిఫికేట్ ఉన్నప్పుడు అది కూడా మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ లా వర్క్ చేస్తుంది ప్లేస్మెంట్స్ టైంలో. లెట్స్ సే మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేశారు, అది షోకేస్ చేసుకున్నారు, సో అదొక యాడెడ్ అడ్వాంటేజ్. యుడెమీలో ఏదైనా ఒక కోర్స్ నేర్చుకున్నారు, పెయిడ్ కోర్స్, మరి యుడెమీ కోర్సెరా అంటే పెయిడ్ కోర్సే, 499 ఉంటుంది కొన్నిసార్లు, ఇంకా అది కోర్స్ బట్టి మారుతుంది. నేను కింద నా లింక్స్ అవి మెన్షన్ చేస్తా, యూట్యూబ్ ఛానల్స్వి, యుడెమీది, కోర్సెరాది, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి. సో యుడెమీలో మీరు కొంత అమౌంట్ కట్టి మీరు కోర్స్ నేర్చుకున్నారు, సో లాస్ట్లో ఆడొక సర్టిఫికేట్ ఇస్తాడు, ఆ సర్టిఫికేట్ మీరు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. కోర్సెరాలో ఏదైనా కోర్స్ నేర్చుకున్నారు, ఫైనల్గా మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది, ఆ సర్టిఫికేట్ మీరు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. లేదు ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్స్ ఉంటాయి, గీక్స్ ఫర్ గీక్స్ అని, లేకపోతే W3 స్కూల్స్ అని, వీటిల్లో ఏంటి అంటే లెట్స్ సే మీకు డేటాబేస్ వచ్చు, MySQL వచ్చు, సో MySQL మీద కొన్ని టెస్ట్లు ఉంటాయి, ఆ టెస్ట్లు మీరు కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేట్స్ వస్తాయి. నాట్ షూర్ అది ఇంకా ఉందో లేదో, బట్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే, సో ఆ గీక్స్ ఫర్ గీక్స్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను లింక్, ఒకసారి ఆ ప్లాట్ఫామ్ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే మీకు తెలుస్తుంది ఆడ అసలు ఇప్పటికీ ఫ్రీ సర్టిఫికేట్స్ ఇస్తున్నాడా లేదా. ఫ్రీ సర్టిఫికేట్స్ కంప్లీట్ చేసుకోండి, ఏముంది, తప్పేముంది, సర్టిఫికేట్స్ పెట్టుకోండి రెజ్యూమేలో. మీకు ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటే మీకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగని అసలు సర్టిఫికేట్స్ లేవు అంటే మీకు ప్లేస్మెంట్ రాదని కాదు, మళ్ళీ గుర్తుంచుకోండి. సో గైస్, అసలు మీకు ఫస్ట్ ఇంటర్న్షిప్ అంటే ఏంటో తెలుసు అనుకోండి, వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇంటర్న్షిప్ అంటే ఏంటో తెలీదు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. సో ఫుల్ టైమ్ ఎంప్లాయీ, ఇంటర్న్ అని 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఫుల్ టైమ్ ఎంప్లాయీ అంటే ఇప్పుడు ఈ మార్నింగ్ 9 to 5 జాబ్స్ ఉంటాయి కదా, ఆ జాబ్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళకి ఏంటి, మంత్లీ ఎంత శాలరీ అని చెప్పి ఫిక్స్డ్ శాలరీ వస్తుంది. వాళ్ళకు ఒక స్పెసిఫిక్ డ్యూరేషన్ ఏమి ఉండదు, అంటే మా కంపెనీలో మీరు 1 year చేయాలి, 2 years చేయాలి అని ఒక కాంట్రాక్ట్ ఉండదు. మినిమం 2 years చేయాలని ఉంటుంది, కానీ మాక్సిమం 2 years చేయాలని కాంట్రాక్ట్ ఉండదు ఫుల్ టైమ్ ఎంప్లాయీకి. బట్ వేరాస్ ఇంటర్న్కి ఏంటి అంటే ఒక కంపెనీకి మీరు వెళ్తారు, కాలేజ్ చదువుతున్నప్పుడు వెళ్తారు. ఓకే, అంటే మీ ఇంజనీరింగ్ 4 years కదా, ఇంజనీరింగ్ కానీ లేకపోతే వేరే 3 years కోర్సులు అవి ఉంటాయి, డిగ్రీ కానీ MCA కానీ ఏదైనా సరే. సో వాళ్ళు ఏంటి అంటే కాలేజ్ అవుతున్నప్పుడు సమ్మర్ బ్రేక్ ఉంటుంది కదా, ఇయర్కి సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి సమ్మర్ బ్రేక్ ఉంటుంది కదా, ఆ సమ్మర్ బ్రేక్లో వేరే కంపెనీకి వెళ్ళి మీరు వర్క్ చేస్తారనమాట. ఓకే, ఒక 2 monthsకో లేకపోతే 6 monthsకో 3 monthsకో అలా, అది ఆ కంపెనీ బట్టి ఉంటుంది. కొన్నిసార్లు 3 months ఉంటుంది, కొన్నిసార్లు 6 months ఉంటుంది ఆ ఇంటర్న్షిప్ డ్యూరేషన్. సో ఇంటర్న్షిప్లో ఏమవుతుంది అంటే
మీరు ఆ కంపెనీకి వెళ్ళి ఒక 3 months 6 months ఆ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ ఎంత అయితే అంత డ్యూరేషన్ మీరు ఆ కంపెనీకి వర్క్ చేస్తారు. సో ఈ డ్యూరేషన్ అప్పుడు ఏమవుతుందంటే మీరు స్కిల్స్ ఎక్వైర్ చేసుకుంటారు. అంటే వాడు ఏ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నాడో ఆ అప్లికేషన్స్ మీరు హెల్ప్ చేస్తారు. సో అక్కడ మీకు స్కిల్స్ బిల్డ్ అవుతాయి. రెండోది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అక్కర్లేదు మాకు టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి జాబ్ కొట్టేస్తాం అంటే అవ్వదు. టెక్నికల్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఫోకస్ చేయాలి. అంటే మీరు మాట్లాడే విధానం, మీరు ఎలా మాట్లాడుతున్నారు, కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారా, లేకపోతే కొద్దిగా సిగ్గుపడుతూ మాట్లాడుతున్నారా, లేకపోతే అన్కంఫర్టబుల్ గా మాట్లాడుతున్నారా, ఇట్ ఆల్ మ్యాటర్స్. ఓకే, సో ఇవన్నీ మీకు ఇంటర్న్షిప్ లో నేర్చుకుంటారు మీరు. సో ఇప్పుడు మళ్ళీ ఇంటర్న్షిప్ లో కూడా 2 రకాలు ఉంటాయి, పెయిడ్ ఇంటర్న్షిప్, ఫ్రీ ఇంటర్న్షిప్. ఫ్రీ ఇంటర్న్షిప్ ఏంటి అంటే వాడు మనకి అమౌంట్ ఏమి ఇవ్వడు. అంటే ఇప్పుడు లెట్స్ ఒక 3 months ఉంది ఇంటర్న్షిప్ డ్యూరేషన్ 3 months ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఈ 3 months ఆడికి వర్క్ చేస్తారు. అంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ కి మీరు హెల్ప్ చేయడమో లేకపోతే వాళ్ళు ఇచ్చిన టాస్క్స్ మీరు కంప్లీట్ చేయడం ఏదో చేస్తారు. బట్ దీనికి రిటర్న్ లో ఆడు మంత్కి ఇంత అమౌంట్ అని చెప్పి మీకు పే చేయరు. సో దాన్ని ఫ్రీ ఇంటర్న్షిప్ అంటాం. బట్ పెయిడ్ ఇంటర్న్షిప్ లో ఏంటంటే మళ్ళీ 2 రకాలు ఉంటాయి. పెయిడ్ ఇంటర్న్షిప్ లో ఏంటి, ఒకటి 1 time ఫీ మనమే ఆ కంపెనీ కడతాం, నేను మీ కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తాను అని, అది 1 way. సెకండ్ది ఏంటి అంటే మంత్ కి ఒక 10,000 అనో లేకపోతే మంత్ కి ఒక 15,000 అనో, అది ఆడిష్టం. ఆ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఆ కంపెనీ రూల్ బట్టి ఆ 3 months లో మంత్ కి ఎంత అని చెప్పి వాడు మీకు పే చేస్తాడు. స్టైఫండ్ అంటారు దాన్ని. సో అది పెయిడ్ ఇంటర్న్షిప్. సో వీటిలో ఏ ఇంటర్న్షిప్ అయినా సరే 3 పాయింట్లు కామన్. ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటారు, రెండోది టెక్నికల్ స్కిల్స్ బిల్డ్ చేసుకుంటారు, మూడోది ఏంటి అంటే సర్టిఫికేట్. ఈ సర్టెన్ పర్సన్ మా కంపెనీలో 3 months అనో 6 months అనో డ్యూరేషన్ ఎంత అయితే అంత వర్క్ చేశారు అండ్ దీనికి మంచి స్కిల్స్ ఉన్నాయి సో అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. మీరు ఆ సర్టిఫికేట్ వెళ్ళి ప్లేస్మెంట్ టైంలో రెజ్యూమేలో పెట్టుకోవచ్చు. సో ఈ 3 points కామన్ అనమాట. అమౌంట్ మీరు కట్టినా లేకపోతే అమౌంట్ మీకు పే చేస్తున్నా లేకపోతే ఫ్రీ ఇంటర్న్షిప్ అయినా, ఈ మూడిట్లో ఏదైనా సరే సర్టిఫికేట్, కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, ఈ 3 points కామన్. సో ఇంటర్న్షిప్స్ అన్నది ఇంపార్టెంటే. సిఆర్డి క్లాసెస్ మీరు పేరు వినే ఉంటారు. ఒకవేళ మీరు 3rd year కానీ ఫైనల్ ఇయర్ కానీ అయ్యి ఉంటే అయితే మీ కాలేజ్ వాళ్ళు ఆల్రెడీ సిఆర్టీ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది సిఆర్టీ క్లాసెస్కి ఇంత అమౌంట్ పే చేయండి అని. ఓకే, సో సిఆర్టీ క్లాసెస్ అసలు ఏంటి, ఇంపార్టెంటా కాదా? సిఆర్టీ క్లాసెస్లో ఫస్ట్ అసలు ఒక ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక ఇంటర్వ్యూవర్తో మీరు ఎలా మాట్లాడాలి, ఇంటర్వ్యూవర్ ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు నేర్చుకునేలా చేస్తారనమాట. ఇప్పుడు ఆన్లైన్ ఇంటర్వ్యూ అనుకోండి, పైన ఒక ఫార్మల్ షర్ట్ వేసి కింద హాఫ్ ప్యాంట్ వేసినా సరే ఏం పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ వరకే కనిపిస్తుంది కాబట్టి. అదే మీరు ఆఫ్లైన్ ఇంటర్వ్యూకి వెళ్తే మీ గ్రూమింగ్ బాగుండాలి, మీ షర్ట్ బాగుండాలి, మీరు చేసే టక్ బాగుండాలి, ప్యాంట్ ఫార్మల్ అయ్యి ఉండాలి, డ్రెస్సింగ్ సెన్స్ బాగుండాలి. ఓకే, సో ఇదంతా ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది, అండ్ మీరు ఎలా మాట్లాడాలి, మీ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి ఇంటర్వ్యూవర్తో. ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు రాకపోతే ప్రస్తుతానికి ఇంకా రాదు నేర్చుకుంటాను అనడం వేరు, నాకు రాదు ఇప్పుడు ఏంటి అనడం వేరు. ఓకే, సో ఆ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి ఇంటర్వ్యూవర్తో ఇవన్నీ మీకు చెప్తారు. అండ్ దాంతోపాటు మీ కాలేజ్కి ఒక కంపెనీ వస్తే వాడు ఒక 2-3 rounds కండక్ట్ చేస్తాడు. ఫస్ట్ రౌండ్ ఏదో ఒక ఎగ్జామే ఉంటుంది. ఓకే, అయితే అది యాప్టిట్యూడ్ ఎగ్జామో లేకపోతే కోడింగ్ బేస్డ్ ఎగ్జామో ఏదో ఒకటి అయ్యి ఉంటుంది. కోడింగ్ అన్నది మనకు చెప్తారు బీటెక్లో, యాప్టిట్యూడ్ చెప్పరు. ఓకే, బీటెక్లో నాకు తెలిసినంత వరకు అయితే యాప్టిట్యూడ్ చెప్పరు. సో యాప్టిట్యూడ్ సిఆర్టీ క్లాసెస్లో చెప్తారు. సో ఫైనల్గా ఇదంతా కాదన్నా అసలు ఇంపార్టెంటా కాదా అంటే అది మీరు డిసైడ్ అవ్వండి. నాకు తెలిసినంత వరకు సిఆర్టీ క్లాసెస్ ఏంటి అంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సిఆర్టీ క్లాసెస్లో కూర్చోకపోతే అసలు జాబ్ రాదా, పక్కా రాదా అంటే కాదు, వస్తుంది. సిఆర్టీ క్లాసెస్లో కూర్చున్నా జాబ్ వస్తుంది, కూర్చోకపోయినా జాబ్ వస్తుంది. ఎప్పుడు మీ దగ్గర స్కిల్స్ ఉన్నప్పుడు. సిఆర్టీలో జాయిన్ అయ్యి జాబ్ రాకుండా మిగిలిపోయినోడు తెలుసు, సిఆర్టీలో జాయిన్ అవ్వకుండా జాబ్ కొట్టినోడు కూడా తెలుసు నాకు. కాబట్టి అది మీ బట్టి ఉంటుంది, మీరు ఎలా ఆన్సర్ చేస్తారు, మీరు ఎలా నేర్చుకుంటారు, మీ దగ్గర స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి, సో వీటి బట్టి. బట్ ఒకటి ఏంటంటే సిఆర్టీ క్లాసులో జాయిన్ అయితే మీకు టిప్స్ ఇస్తారు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి. సో అది మీకు కావాలా లేకపోతే మీరే నేర్చుకోగలరా అన్నది మీ బట్టి ఉంటుంది. నన్ను అడిగితే సిఆర్టీలో కొన్ని ప్యాకేజ్ ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఒకటి అడ్వాన్స్డ్ ప్యాకేజ్ అని లేకపోతే ఒకటి బేసిక్ ప్యాకేజ్ అని ఇలా వస్తుంది. బేసిక్ ప్యాకేజ్ ఏది జాయిన్ అయితే రీజనబుల్ ప్రైస్ అయితే జాయిన్ అయితే మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, లేదు అంటే బయట కూడా ఉంటాయి నాకు తెలిసి, సో అక్కడైనా జాయిన్ అవ్వచ్చు. లేదు నాకు అసలు అదంతా వేస్ట్ అనిపిస్తుంది, ఫీజులు అయ్యి కట్టడం, ఇది ఓన్లీ ఫీజుల కోసమే అని మీకు అనిపిస్తే యూట్యూబ్లో అయినా చూడండి, యూట్యూబ్లో టిప్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ కానీ లేకపోతే 3rd year కానీ అయితే
రెజ్యూమే కంపల్సరీ క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే మీకు 3-2 నుంచి కానీ లేకపోతే 4-1 నుంచి కానీ ప్లేస్మెంట్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, ప్లేస్మెంట్ కాలేజ్లో ఉన్నప్పుడు వచ్చేసిందా, వెల్ అండ్ గుడ్, ఆల్ ది బెస్ట్. లేదు అంటే ఆఫ్ క్యాంపస్ మీరు ట్రై చేయాలి. ఓకే, దానికి కూడా ఆల్ ది బెస్ట్. బట్ ఏంటి అంటే రెజ్యూమే ఉండాలి మీకు. ఆఫ్ క్యాంపస్లో మీరు బోల్డ్ కంపెనీస్కి అప్లై చేస్తారు, అప్లై చేసిన ప్రతిసారి మీరు రెజ్యూమే అటాచ్ చేయాలి. కాబట్టి రెజ్యూమే అన్నది ఎంత బాగుంటే మీకు అంత యాడెడ్ అడ్వాంటేజ్. రెజ్యూమేలో జనరల్గా చేసే మిస్టేక్స్ కొన్ని చెప్తా చూడండి. రెజ్యూమేలో స్కిల్స్ సెక్షన్ అని ఉంటుంది. ఆ స్కిల్స్ సెక్షన్లో ఏంటి అంటే చాలామంది ఏం చేస్తారు, విన్న పేర్లు, తెలిసిన పేర్లు, వచ్చినవి రానివి అన్నీ పెట్టేస్తాం. లెట్స్ సే మీరు ఫస్ట్ మీకు వచ్చిన 3 స్కిల్స్ పెట్టారు, మీరు దాంట్లో మీకు బాగా వచ్చు అనుకోండి స్కిల్స్, ఆ 3 స్కిల్స్ మీరు ఆ స్కిల్స్ సెక్షన్లో పెట్టారు. కానీ లిస్ట్ చిన్నదే ఉంటుంది. మిగతా వాళ్ళు చూస్తే ఇంకా 5 స్టార్ చాక్లెట్ అంత ఉంటుంది లిస్ట్. 10 వేసి 8 వేసి 7 వేసి పెడతారు. అది చూసుకొని మీరు ఇంకో 4 యాడ్ చేస్తారు అనుకోండి, రాను కూడా ఇంటర్వ్యూ టైంలో ఏమవుతుందంటే మీరు పెట్టిన మీకు వచ్చిన 3 నుంచి అడిగారు అనుకోండి, ఓకే బాగుంది, ఒకవేళ ఆ రోజు అనకూడదు కానీ టైం బాగాలేక మీకు రాని 4 నుంచి అడిగారు అనుకోండి, మీరు చెప్పలేరు ఆన్సర్. ఎందుకు చెప్పలేరు అంటే మీకు రాదు కదా, ఏది మామూలు లిస్ట్ కనిపించాలని చెప్పి పెట్టేసాం మనం. రాంది అడిగితే ఎక్కడి నుంచి చెప్తాం, చెప్పలేం కదా. సో అప్పుడు ఇంటర్వ్యూకి ఏం ఒపీనియన్ క్రియేట్ అవుతుంది అంటే ఈడు రాకపోయినా సరే ఈ స్కిల్స్ అన్ని పెట్టేశారు దీంట్లోని, ఇంక అడిగి వేస్ట్ అని చెప్పి మీకు వచ్చిన 3 కూడా అడగడం మానేస్తారు వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు. సో అక్కడ ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. సో ఆ మిస్టేక్ చేయొద్దు. మీకు ఎన్ని స్కిల్స్ వస్తే అన్ని స్కిల్సే పెట్టండి. అది 2, 3, 4, 5 ఎన్ని వస్తే అన్నీ అయ్యే పెట్టండి. సో ఇంకా ఆ స్కిల్స్లో మీరు ఎలా ఉండాలంటే దీంట్లో నాకు ఏ క్వశ్చన్ అడిగినా పర్లేదు నేను చెప్పగలను అన్నట్టుంటే వెల్ అండ్ గుడ్, మీకు పని అయిపోద్ది. ఇది స్కిల్ సెక్షన్లో చేసే మిస్టేక్. రెండోది సర్టిఫికేషన్స్ అప్పుడు ఇక్కడ సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్ అన్నా కదా అని చెప్పి మీ ఫ్రెండ్ గర్ల్ దగ్గర నుంచి తీసుకొచ్చి పేర్లు మార్చేసి పెట్టేయకండి. ఎందుకంటే మీ దగ్గర ఒక సర్టిఫికేషన్ ఉంది అంటే మీకు కంపల్సరీగా ఆ సర్టిఫికేట్కి సంబంధించిన నాలెడ్జ్ మీకు ఉన్నట్టే. ఆ ఇంటర్వ్యూవర్ అడిగాడు అనుకోండి మీకు క్వశ్చన్, మీకు ఒక పైథాన్లో ఒక సర్టిఫికేట్ ఉంది, మీ ఫ్రెండ్ గడికి పైథాన్లో ఒక సర్టిఫికేట్ ఉంది, మీరు ఆ పైథాన్ సర్టిఫికేట్లో మీ ఫ్రెండ్ గడి పేరు తీస్తే మీరు పేరు పెట్టేశారు. సో ఇంటర్వ్యూవర్ మీకు పైథాన్ క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్తారు, చెప్పలేరుగా. ఎందుకంటే మీకు స్కిల్ లేకుండా మీకు సర్టిఫికేట్ రాదు, సర్టిఫికేట్ లేదు కాబట్టి మీ ఫ్రెండ్ గడిది వాడారు. సో ఆటోమేటిక్గా పైథాన్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు చెప్పకపోతే సేమ్ అదే బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. వీడికి రాకుండా సరే సర్టిఫికేట్ చేసాడు, ఎలా చేశాడు అన్న ఒక క్వశ్చన్ వస్తుంది. లేకపోతే 2 మీరు చిన్న మ్యానిపులేట్ చేశారని తెలిసిపోద్ది. సో ఆ 2 కూడా బ్యాడ్ ఇంప్రెషనే, అది మీ ఆపర్చునిటీకి బాగా డిసడ్వాంటేజ్ యాడ్ చేస్తుంది. సో ఆ మిస్టేక్ చేయొద్దు. ప్రాజెక్ట్స్ ఏంటి, మీరు నిజంగా చేశారా ప్రాజెక్టు అంటే పెట్టండి. నిజంగా చేయడం అంటే మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి ChatGPT నుంచి అలా కాపీ చేసి పేస్ట్ చేసి పెట్టేస్తాం ప్రాజెక్ట్, కాపీ చేసి పేస్ట్ చేసిన ప్రాజెక్ట్ అయిపోద్ది. అలాంటివి పెట్టొద్దు. ఎందుకంటే ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడే మీరు ప్రాజెక్ట్ బిల్డ్ చేయగలరు. ఇంటర్వ్యూ స్టాండ్ పాయింట్ నుంచి నేను చెప్పేది. సో ఇంటర్వ్యూయర్ మీకు క్వశ్చన్ అడిగారు అంటే మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఏం లేదు కాపీ చేస్తాను పేస్ట్ చేస్తానంటే అవ్వదు. ఎందుకంటే మీకు అక్కడ ఇంటర్వ్యూయర్ తెలిసిపోద్ది మీ సీన్, అన్న ఏదో చిన్న చేస్తున్నాడు మ్యాజిక్లు ప్రాజెక్టుల్లో మనం తీసుకోకూడదు అని. ఓకే, కాబట్టి ఏం చేస్తారంటే మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఫుల్ నాలెడ్జ్తో చేయండి. ఇంజనీరింగ్ కాలేజ్లో అట్లా ఏమవుతుందంటే ఒక 5 మెంబర్స్ 4 మెంబర్స్ కలిపి చేస్తారు ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ మీరు పెట్టుకోవచ్చు, పెట్టకూడదు అన్నాం, పెట్టుకోవచ్చు. బట్ ఎప్పుడు పెట్టవచ్చు అంటే మీకు ఆ ప్రాజెక్ట్ మీద ఐడియా ఉన్నప్పుడు. ఓకే, ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడు ఆ ప్రాజెక్ట్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉన్నాడు. ఓకే, ఎయిదర్ అది కొన్న ప్రాజెక్ట్ అయినా లేకపోతే మీరే స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసిన ప్రాజెక్ట్ అయినా సరే ఆ ఒక పర్సన్కి నాలెడ్జ్ ఉంటుంది ఆ ప్రాజెక్ట్ మీద. ఆ నాలెడ్జ్ అంతా మీరు తెలుసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. అసలు ఈ ప్రాజెక్ట్ దేనికి, దీని యూజ్ కేస్ ఏంటి, ఏ టెక్ స్టాక్ వాడాము, ఏ పేజ్ తర్వాత ఏ పేజ్ వస్తుంది, ఏ బటన్ కొడితే ఏమవుతుంది. సో ఇవన్నీ తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకున్నాక అప్పుడు ప్రాజెక్ట్ పెట్టండి. అప్పుడు ప్రాజెక్ట్ పెడితే ఏమవుతుంది అంటే మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది, మీకు సడన్గా ఏమైనా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయగలరు. సో అదొక గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. రెండవది మీ డీటెయిల్స్, మార్క్స్ లిస్ట్ అది పెడతాం. మార్క్స్ లిస్ట్ అది పెట్టినప్పుడు ఏంటంటే ఏదో మీకు 7th క్లాస్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకు లేకపోతే 9th క్లాస్లో వచ్చిన స్కూల్ ర్యాంకు ఇవి పెట్టకండి. టాప్ 3 అంటే మీరు ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు అనుకోండి, బీటెక్ CGPA పెట్టండి, ఇంటర్ CGPA పెట్టండి, 10th CGPA పెట్టండి, చాలు. ఆ 3 చూసి పోతే మీ మీద ఐడియా వచ్చేస్తుంది. రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలి, రెజ్యూమే టిప్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలి అన్నది ఒక సెపరేట్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి ఎస్ అని. ఆ వచ్చిన కామెంట్స్ బట్టి నేను ఒక సెపరేట్ వీడియో చెయ్యాలా అక్కర్లేదా అన్నది డిసైడ్ అవుతాను.
ఓకే, సో గైస్ వీడియో లాస్ట్కి అయితే వచ్చేసాం. ఒకవేళ ఇంజనీరింగ్లో మీకు ఏం బ్యాక్లాగ్స్ ఉన్నా సరే ఏం ప్రాబ్లం లేదు, ఆల్ క్లియర్ చేసుకోండి. ఒక బ్యాక్లాగ్ ఉంటే నాకు ఇంక జాబ్ రాదు, నాకు ఇంకా లైఫ్ పోయినట్టే అన్నది ఏం లేదు. ఆల్రెడీ ఇప్పటి వరకు ఏమైనా ఉంటే బై ఎనీ ఛాన్స్ క్లియర్ చేసుకోండి, స్కిల్స్ బిల్డ్ చేసుకొని ప్రాజెక్ట్స్ అవి చేయండి, షోకేస్ చేసుకోండి ప్రాజెక్ట్స్ని. ఓకే, ఫైనల్గా జాబ్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ మన ఛానల్లో పాత వీడియోస్ చూసుంటే మీమ్ ఫామ్ అని చేసాం. మీమ్ డైలాగ్స్తో ఒక ఫామ్ క్రియేట్ చేసాం. సో ఆ ఫామ్ని ఇప్పుడు జావా స్క్రిప్ట్ కూడా ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ ఫామ్తో వీడియో చేస్తున్నా. ఆ వీడియో నెక్స్ట్ వీక్ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.